ప్రభుత్వ మద్యం షాపులు వద్దు, ప్రైవేటు మద్యం షాపులే ముద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు నూతన మద్యం పాలసీని తీసుకువస్తూ ప్రభుత్వ మద్యం షాపుల్ని రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానున్నది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యానికి చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నాడు. ప్రభుత్వ మద్యం షాపుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రైవేటు మద్యం షాపులు రన్ చేయటం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. మహిళలకు రక్షణ ఉండదు, విద్యార్థులకు రక్షణ ఉండదు. బడుల దగ్గర, గుడుల దగ్గర ముఖ్యంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. రోడ్లలో తాగేసి తిరిగే వాళ్ళు ఎక్కువైపోతారు, రోడ్లలో దొర్లే వాళ్ళు ఎక్కువైపోతారు. యువత విచ్చలవిడిగా అర్ధరాత్రుల్లో మద్యం తాగి స్వైర విహారం చేయటం ఎక్కువైపోతుంది. కానీ ఇవన్నీ కూడా మద్యం పాలసీ రన్ చేయటమే చాలా తప్పు. మద్యపాన నియంత్రణ చేయాలి అని, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని గాంధీజీ కలలు కంటే ఈరోజు ప్రభుత్వాలు మద్యం పాలసీపై తీసుకొస్తున్న నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ఇటువంటి వార్తలని పెద్దగా ప్రచురించాలి ఏ వార్తాపత్రిక అయినా. ముఖ్యంగా జర్నలిస్ట్ అనేవాడు, నిజమైన జర్నలిస్ట్ అనేవాడు ఇటువంటి వార్తలను ప్రచురించాలి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో చిన్న అక్షరాలతో ఏదో ఒక మూల ఈ వార్త గురించి, మద్యం గురించి రాయటం జరిగింది. కానీ జగన్ గురించి రాసేటప్పుడు మాత్రం పెద్ద తాటిగా ఎంత అక్షరాలతో రాస్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డు గురించి బండరాయంత అక్షరాలతో ఫ్రంట్ పేజీలో ఆ వార్తలే గత 10 రోజులుగా రాస్తూ వచ్చారు. ఇదేనా జర్నలిజం అంటే? ప్రభుత్వ మద్యం షాపులు నడపటం వల్ల, ప్రైవేటు మద్యం షాపులు నడపటం వల్ల ఎంత తేడా ఉంటుందో ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్లు తెలియజేయాలి అని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. ప్రభుత్వ మద్యం షాపులు నడపటం వల్ల ముఖ్యంగా శాంతి భద్రతలను మన కంట్రోల్లోకి ప్రభుత్వం తీసుకోవచ్చు. ఒక టైమింగ్ ప్రకారం మద్యాన్ని అమ్మవచ్చు. టైమింగ్ ప్రకారం మద్యం అమ్మటం వల్ల, ఆ రాత్రుల్లో మద్యాన్ని అమ్మకపోవటం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగదు. మహిళలకు, విద్యార్థులకు రక్షణ కలుగుతుంది. విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తుల మద్యాన్ని అమ్మకాలను ప్రభుత్వం కంట్రోల్ చేయవచ్చు. బెల్ట్ షాపులను నియంత్రించవచ్చు. క్వాలిటీ మద్యాన్ని ప్రభుత్వం అమ్మవచ్చు. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యాన్ని ఇవ్వటం వల్ల, ప్రైవేటు వ్యక్తులు మద్యాన్ని అమ్మటం వల్ల వాళ్ళు టైమింగ్స్ అనేటివి మెయింటైన్ చేయరు. అర్ధరాత్రి అయినా కానీ అధికారులను మేనేజ్ చేసి అధికారులకు లంచాలు ఇచ్చి ఇష్టానుసారం మద్యం అమ్మకాలు చేస్తారు. రోడ్లల్లో తాగేసి తిరిగే వాళ్ళు ఎక్కువైపోతారు. రోడ్లల్లో తాగేసి దొర్లే వాళ్ళు ఎక్కువైపోతారు. యువత చెడిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. రాత్రుల్లో యువత మద్యం తాగి బర్త్డేలు చేసుకోవటం, విచ్చలవిడిగా స్వైర విహారం చేయటం చేస్తారు. మద్యం అమ్మకాల వల్ల, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం ఉండటం వల్ల కల్తీ వ్యాపారం ఎక్కువైపోతుంది. బెల్ట్ షాపులు ఎక్కువైపోతాయి. తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. వీటన్నింటినీ అరికట్టాలంటే మద్యం ప్రభుత్వం చేతుల్లోనే ఉండటం మంచిది. క్వాలిటీ మద్యాన్ని ప్రభుత్వం అమ్మవచ్చు, టైమింగ్స్ ప్రకారం అమ్మవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా జర్నలిజంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు వీటి గురించి విశ్లేషించకపోవటం చాలా దుర్మార్గమైన చర్య. ఇవన్నీ తెలిసి కూడా 45 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాను అనే చంద్రబాబు గారు మద్యపానాన్ని నియంత్రణ చేయాల్సింది పోయి మద్యం షాపులను రీటైల్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నాడు. తమ కార్యకర్తలను, నాయకులను ఆర్థికంగా బలపరిచేందుకే, దోపిడీ మద్యం ద్వారా చేసేందుకే చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. ఈ రీటైల్ అమ్మకాలను ప్రోత్సహిస్తే కమిషన్లు కూడా చేతికి వస్తాయి అనే దురుద్దేశంతో ప్రజలకు హాని కలిగించే విధంగా రీటైల్ మద్యం షాపులను తీసుకువస్తూ నూతన మద్యం పాలసీని చంద్రబాబు తీసుకొస్తున్నాడు అనటంలో అక్షర సత్యం. ఈ విషయంపై జర్నలిస్టులు నోరు మెదపటం లేదు. చిన్న అక్షరాలతో ప్రజలకు హాని కలిగించే విషయం పట్ల వార్తలు రాయటం లేదు. ఇదేనా జర్నలిజం? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇదేనా నేర్చుకున్నది? గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం అక్టోబర్ 2వ తేదీ ఆ గాంధీ జయంతి వస్తూ ఉంది. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యానికి తూట్లు పొడిసే రోజు ఈ రోజుని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే చంద్రబాబు నూతన మద్యం పాలసీని తీసుకువస్తూ ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేయటం అంటే ఆ శాంతి భద్రతలకు తెరలేపేసినట్లే. విచ్చలవిడిగా మద్యాన్ని రీటైల్ వ్యక్తుల చేతుల్లో అమ్మకాలకు ప్రోత్సహించినట్లే అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. 2014 నుండి 2019 వరకు 4,500 మద్యం షాపులు ఉండేటివి, 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి, ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని తప్పుపడుతూ మద్యం పాలసీని తీసుకువచ్చి ప్రభుత్వ మద్యం షాపులని రన్ చేశాడు. ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశాడు. స్ట్రాంగ్ ఇది పర్మిట్ రూములు కూడా ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఉండే విధానాన్ని రద్దు చేశాడు. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన చేసిందల్లా కూడా క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు ఇవ్వకపోవడమే. ఎవరైనా ప్రజలు మాట్లాడుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ మాత్రం పూర్తిగా ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. క్వాలిటీ మద్యాన్ని అమ్మకుండా రేట్లు మాత్రం విపరీతంగా పెంచాడు. విపరీతంగా రేట్లు పెంచడం వల్ల ఆ క్వాలిటీ మద్యం కూడా దొరకపోవటం వల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి దూరం అయ్యారనటంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రభుత్వ మద్యం పాలసీల ద్వారా మంచి మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని అమ్మవచ్చు, శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఒక టైమింగ్స్ ప్రకారం అమ్మవచ్చు, లంచాలకు తావు లేకుండా దోపిడీదారుల చేతుల్లో నుండి బెల్ట్ షాపులు లేకుండా నివారణ చేయవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉండి 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఇవన్నీ జరుగుతాయి, ప్రజలకు విఘాతం కలుగుతుంది, మహిళలకు రక్షణ ఉండదు, బడుల దగ్గర గుడుల దగ్గర ముఖ్యంగా ప్రమాదం ఉంటుంది అని తెలుసు కూడా 50 లక్షల మినిమం ఫీజు, 10,000 జనాభా ఉన్న ప్రాంతాలలో 50 లక్షల మినిమం ఫీజు అట, మ్యాక్సిమం ఫీజు 85 లక్షలు అంట లైసెన్స్ ఫీజు. చూడండి, ఒక్కొక్క మద్యం షాపుకు 85 లక్షలు లైసెన్స్ ఫీజు అంటే ఎంత దోచుకోవచ్చో, ఎంత దాచుకోవచ్చో, టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఎంత ఆర్థికంగా బలపరచవచ్చో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి.